దూర విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ BA, BCom, BSc డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ వారు నిర్వహిస్తున్నటువంటి టెలికాన్ఫరెన్స్కి మీకు అందరికీ స్వాగతం. ఈ టెలికాన్ఫరెన్స్లో మనం చర్చించబోయే అంశం లేజర్ అండ్ ఇట్స్ అప్లికేషన్. ఈ పాఠ్యాంశము BSc 3వ సంవత్సరం చదువుతున్నటువంటి ఫిజిక్స్ విద్యార్థుల కొరకు మరియు PG 1వ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థుల కొరకు రూపొందించడం జరిగింది. దీనిని ప్రాక్టికల్స్లలో ఒక ఎక్స్పెరిమెంట్గా కూడాను BSc స్టూడెంట్స్ మరియు MSc స్టూడెంట్స్ కూడా చేస్తుంటారు. ఈరోజు ఈ విషయాన్ని చర్చించడానికి నాతో పాటు మరిద్దరు నిపుణులు కూడా ఈ స్టూడియోకి వచ్చిన్నారు. డాక్టర్ పూర్ణానందం గారు, సీనియర్ మోస్ట్ కౌన్సిలర్ మరియు రిటైర్డ్ లెక్చరర్. డాక్టర్ NV ప్రసాద్ గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్, నిజాం కాలేజ్, హైదరాబాద్. మీకందరికీ తెలుసు, ఈ టెలికాన్ఫరెన్స్ మనకు 1 గంట సేపు కొనసాగుతుంది. మొదటి 40 నిమిషాలలో కూడా మనము ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ తోటి ఈ విషయాన్ని గురించినటువంటి చర్చ జరుగుతుంది. చివరి 20 నిమిషాలలో మీకు ఏవైనా సందేహాలున్నా, సబ్జెక్టు మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ కూడా మీరు డైరెక్ట్గా ఫోన్లు చేసి ఇక్కడ ఉన్నటువంటి నిపుణులతో మీకు మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. అసలు మొట్టమొదటిగా లేజర్ అన్న పదం వింటూనే మనకందరికీ అనిపిస్తుంది, అరే ఈ పదం చాలా మనకందరికీ తెలిసిన పదం లాగే ఉంది, చాలా నోన్ వర్డ్ లాగా ఉంది అని మనం అందరం కూడా ఫీల్ అవుతాం. నిజమే, మీరందరూ అనుకున్నట్లుగా 20వ శతాబ్దంలో ఇది ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఆవిష్కరణ లేజర్ టెక్నాలజీ అనేది. చాలా విపరీతమైనటువంటి ఫీల్డ్స్లలో మనం దీని యొక్క ఉపయోగాలను చూస్తాము. మరీ ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్లో చాలా రకాలైనటువంటి ఉపయోగాలను మనం చదువుతాం. ఇవన్నీ కాకుండా ఇంకా వాటి యొక్క అప్లికేషన్స్, వాటి యొక్క ప్రాపర్టీస్, టైప్స్ ఆఫ్ లేజర్స్ ఇవన్నీ కూడా మనకి పాఠ్యాంశంలో చదవటం జరుగుతుంది. సో ఇప్పుడు మీరందరూ కూడా మీకు ఏవైనా డౌట్స్ ఉన్నప్పుడు మీరు ఫోన్ చేయాల్సిన నంబర్స్ని ఒక్కసారి నోట్ చేసుకోండి. 040-270-31431, 040-270-31432, 040-270-31433. ఈ నంబర్కి మీరు మొదటి 40 నిమిషాలు చెప్పినటువంటి పాఠ్యాంశాన్ని విని దాని ద్వారా మీకు కలిగే సందేహాలన్నీ చివరి 20 నిమిషాలలో మీరు నివృత్తి చేసుకోవచ్చు. పూర్ణానందం గారు, మనకందరికీ తెలుసు, లేజర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇట్ హ్యాజ్ ఏ వెరీ గ్రేట్ ఇంపార్టెన్స్ ఇన్ మెనీ ఫీల్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ లేజర్ అనేది ఎట్లా ఆవిర్భవించింది, దాని యొక్క పుట్టుపూర్వతరాలు ఏంటి, ఆ టెక్నాలజీని మనం ఎట్లా తీసుకున్నాము అని మొట్టమొదటిగా దాని యొక్క ఆవిష్కరణ గురించి మీరు ఒకటి చెప్పండి. ఈ లేజర్ అన్నది మన 3rd ఇయర్ BSc పాఠ్యాంశాలలో స్పెక్ట్రోస్కోపీలో ఒక భాగంగా ఇచ్చారు. లేజర్ అన్నది ఒక ట్రాన్సిషన్ అంటే ఒక హయ్యర్ ఎనర్జీ నుంచి లోయర్ ఎనర్జీకి ఒక యాటమ్ లేక గ్రూప్ ఆఫ్ యాటమ్స్ వెళ్ళినప్పుడు అవి ఎమిట్ చేస్తాయి, రేడియేషన్ ఎమిట్ చేస్తాయి. ఎమిట్ చేయటానికి వచ్చిందే మనకి ఆ కాంతి మనకు కనపడుతుంది. ఈ లేజర్ అన్నది
మామూలు ఎమిషనా కాదా? ఐన్స్టీన్ కంటే ముందర మనకి ఎమిషన్ అండ్ అబ్జార్ప్షన్, కంటిన్యూస్ అండ్ స్పెక్ట్రా అన్న విషయాలన్నీ మన శాస్త్రజ్ఞులకి బాగా తెలుసు. 1850 నుంచి వరుసగా మనం స్పెక్ట్రా గురించిన అవగాహన బాగా పెంచుకున్నాం. అయితే ఐన్స్టీన్ చేసిన గొప్ప విషయం ఏంటంటే ఈ ఎమిషన్ అన్న దానిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి స్పాంటేనియస్ ఎమిషన్, ఇంకోటి స్టిమ్యులేటెడ్ ఎమిషన్. ఇప్పుడు స్క్రీన్ మీద ఒక స్లైడ్ కనిపిస్తున్నది. దాని కనుక మీరు గమనిస్తే ఇట్ ఈస్ అన్ యాక్రోనిమ్ ఫర్ లేజర్, యాక్రోనిమ్ ఫర్ లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ఇక్కడ మీకు స్పాంటేనియస్ ఎమిషన్, స్టిమ్యులేటెడ్ ఎమిషన్ 2 రకాలు కనిపిస్తున్నాయి. ఒక బల్బ్ దగ్గర నుంచి మనకి వెలుగు వస్తున్నది అంటే మనకు దాదాపు కనిపించే అన్ని వెలుగులు కూడా స్పాంటేనియస్ ఎమిషన్కి సంబంధించినవి కాబట్టి అవి ఇంతకుముందు సూర్యుడి నుంచి వచ్చిన వెలుగైనా, కొన్ని మంటల నుంచి వచ్చిన వెలుగైనా, ఇంకా ఎక్కడి నుంచి నక్షత్రాల నుంచి వచ్చిన వెలుగైనా, దీపాలైనా, ఇవన్నీ కూడా స్పాంటేనియస్ ఎమిషన్ మటుకే. ఈ స్పాంటేనియస్ ఎమిషన్ కాకుండా ఎమిషన్ని మనము బలవంతాన చేయించగలగటం, మనకు కావలసిన విధంగా ఒక పద్ధతి ప్రకారం చేయటాన్ని స్టిమ్యులేషన్ ఎమిషన్ అంటారు. స్టిమ్యులేట్ అంటే బలవంతంగా చేయించటం. ఈ స్టిమ్యులేషన్ అన్న దానికి సంబంధించి కొన్ని ఈక్వేషన్స్ ఐన్స్టైన్ ఇచ్చాడు. ఆ భావాలని శాస్త్రజ్ఞులందరూ మనసులో పెట్టుకొని ప్రతి యాటమ్కి సంబంధించిన ఎనర్జీ లెవెల్స్ అన్నిటినీ బాగా థరోగా స్టడీ చేసి 1916లో ఐన్స్టైన్ ఇచ్చిన కాన్సెప్ట్ నుంచి వరుసగా అందరూ బాగా ప్రయత్నం చేసి ఏ ఏ ఎనర్జీ లెవెల్స్ చాలా సూటబుల్గా ఉంటాయి అన్నదాన్ని అర్థం చేసుకొని వాటిని మ్యాచ్ చేయడానికి బాగా ట్రై చేశారు. ఆ ట్రై చేసిన వాళ్ళల్లో కొంతవరకు సక్సీడ్ అయిన వాళ్ళు టవెన్స్ అండ్ ఈజ్ కోవర్కర్స్. ఇది 1964లో జరిగింది. ఇది దేంతో చేశారు అంటే NH3 అమ్మోనియా మాలిక్యూల్తో చేశారు. ఈ మాలిక్యూల్తో చేసిన దానిలో వచ్చిన రేడియేషన్ కంటికి కనిపించదు, ఇది మైక్రోవేవ్ రేంజ్లోనే ఉంటుంది. అందుకని దీన్ని మైక్రోవేవ్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ లేక మేజర్ అని అన్నారు. ఈ సంగతి తెలిసిన తర్వాత మిగిలిన శాస్త్రజ్ఞులందరూ కంటికి కనిపించే రేంజ్లో అంటే 4000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ నుంచి 7000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ మధ్యలోనే మనకు కనిపిస్తాయి, వైలెట్ నుంచి రెడ్ వరకు. ఇందులో ఏం కనిపిస్తుంది, ఈ అవకాశాలు ఏమిటి అన్న సంగతి బాగా పరిశోధనలు చేయగా 1958లో షాలో అండ్ టౌన్స్ అన్న 2 శాస్త్రజ్ఞులు ఇది ఎక్స్టెండబుల్ టు విజిబుల్ రీజియన్ అన్నది అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మానిటర్ ఒకసారి చూడండి. దానిలో మీకు కనిపించేది ఏంటంటే 1960లో మైమన్ అనే ఒక శాస్త్రజ్ఞుడు మొట్టమొదటిసారిగా రూబీ అన్న ఒక క్రిస్టల్ ద్వారా ఈ లేజర్ అన్నదాన్ని అచీవ్ చేయగలిగాడు. ఈ శాస్త్రజ్ఞుడి ఫోటో కూడా మీరు ఇందులో చూడొచ్చు, స్లైడ్ నెంబర్ 2. ఆ శాస్త్రజ్ఞుడు చాలా గొప్ప అచీవ్మెంట్ చేశారు. అయితే ఇది 1960లో జరిగిన ఆవిష్కరణ. ఒక సంవత్సరం తర్వాత అలీ జవాన్ అన్న ఇంకో శాస్త్రజ్ఞుడు బెల్ టెలిఫోన్ ల్యాబొరేటరీస్లో హీలియం నియాన్కి సంబంధించిన ఆవిష్కరణ కూడా చేశాడు. అంటే దానిలో హీలియం నియాన్ గ్యాస్ ద్వారా కూడా గ్యాస్ లేజర్ తయారు చేయటం అనేది మొదలుపెట్టారు. ఇంకా అక్కడి నుంచి పరిశోధనలు బాగా పెరిగిపోయాయి. ఈ పెరిగిపోయిన పరిశోధనల్ని తీసుకొచ్చేసి ఇంకా మనము రకరకాల రీసెర్చర్స్, ఈ రీసెర్చర్స్లో కొంతమంది శాస్త్రజ్ఞులు అనుకోవడం ఏంటంటే వెంటనే మిలిటరీ అప్లికేషన్స్, మిలిటరీ ఫండింగ్ ఏజెన్సీస్ అన్నీ కూడా ఫండింగ్ తీసుకొచ్చి శాస్త్రజ్ఞులకు ఇచ్చి వీళ్ళ చేత చాలా ఎక్కువ రీసెర్చ్ చేయించి దాని ద్వారా ఆయుధాలు కూడా కనుక్కోవాలి అన్నది మొదలుపెట్టారు. ఇట్లా చేసిన వాళ్ళలో ముఖ్యంగా అమెరికా, ఆ తర్వాత రష్యా, ఈ 2 దేశాలు బాగా చేశాయి.
మిగిలిన వాళ్ళు కూడా తర్వాత ఫాలో అయినారు. మేడం గారు, సార్ ఇప్పుడు మనం ఇంతసేపు మనకి పురానందం గారేమో లేజర్ ఎట్లా ఆవిర్భవించింది, రకరకాల శాస్త్రజ్ఞులు ఏం చేశారు, దాని యొక్క ఫలితమే మనకి ఇప్పుడు లేజర్ మనం చూస్తున్నామని చెప్పుకున్నారు. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్ దిస్ లేజర్ హ్యాస్, ఆ ప్రాపర్టీస్ని ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మేడం, ముందుగా లేజర్ ప్రాపర్టీస్ అర్థం చేసుకోవాలంటే ముందు 3 క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ లేజర్స్కి ఉన్నాయి. ఒకటేమో కోహరెంట్ సోర్స్, అది ఒక్కసారి మానిటర్ మనం చూస్తే కోహరెంట్ సోర్స్ ఒకటి, మోనోక్రోమాటిక్ సోర్స్ ఒకటి, కాల్యుమినేటెడ్ బీమ్ అని. ఈ 3 అన్నది దే ఆర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ద లేజర్ లైట్. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కోహరెంట్ అని అర్థం చేసుకోవాలంటే ఈ డయాగ్రామ్ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని చీమలు ఒకటే పద్ధతిలో పోతున్నాయి. ఇక్కడేమో ఒక చీమ ఒక రకంగా, ఒక చీమ ఒక రకంగా పోతుంది. ant is going in a different direction, ఇక్కడ all ants are going in the same direction. So coherence is maintained over here. In this diagram we are seeing incoherent sources. So laser sources are perfectly coherent. That is the first fundamental prerequisite property of that thing. And second is monochromatic. Lasers are monochromatic, means having single wavelength, not multiple wavelength kind of things. Then collimated. Collimated means lasers can focus to a particular point, that's called collimated. దీన్ని మనం ఇంకా డీప్గా అర్థం చేసుకోవాలంటే కోహరెన్స్ అనేది 2 రకాలుగా డివైడ్ అయింది. ఒకటి టెంపరల్ కోహరెన్స్ అని, ఒకటి స్పేషియల్ కోహరెన్స్ అని. స్పేషియల్ కోహరెన్స్ అని ట్రాన్స్వర్స్ కోహరెన్స్ అని అనొచ్చు, లేదా లాటరల్ కోహరెన్స్ అని కూడా అంటారు. స్పేషియల్ కోహరెన్స్ని అర్థం చేసుకోవాలంటే ఒక ఈక్వేషన్ సమీకరణం ఉంది, L = r(λ/s). ఇది L ఏమో స్పేషియల్ కోహరెన్స్ లెంగ్త్ అనుకుంటే, ఫైని s/r అనుకుంటే, సో ఫై తగ్గుతున్న కొద్దీ స్పేషియల్ కోహరెన్స్ పెరుగుతుంది. దిస్ ఈజ్ ద రిలేషన్ బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు. ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఒక సోర్స్ 1ని సోర్స్ 2ని అనుకున్నప్పుడు ఈ 2 అబ్జర్వర్లు అనుకుంటే, ఒక మానిటర్ని చూసుకుంటే మనం మానిటర్ మీద డయాగ్రామ్లో ఈ 2 అబ్జర్వర్లు అనుకుంటే, ది అబ్జర్వర్ లెంగ్త్ L అనుకుంటే, ఈ 2 అబ్జర్వర్లు సోర్స్ మధ్య డిస్టెన్స్ r అనుకుంటే, ఈ 2 సోర్స్ మధ్య డిస్టెన్స్ s అనుకుంటే, ఈ s/r డిస్టెన్స్ తగ్గుతున్న కొద్దీ మనకి ఫై తగ్గుతుంది. ఫై తగ్గగానే L అనేవారు పెరిగిపోతుంటుంది. సో స్పేషియల్ కోహరెన్స్ అనేది ఈ ఈక్వేషన్తో మనం అర్థం చేసుకోవచ్చు. టెంపరల్ కోహరెన్స్ అనేది రెండవది, ఇది ఇట్ ఈస్ ఫేజ్ డిఫరెన్స్ మెయింటైన్ ఓవర్ టైమ్ అండ్ డిస్టెన్స్. టెంపరల్ కోహరెన్స్, స్పేషియల్ కోహరెన్స్ రెండు ఒకదానికి కూడా సంబంధం లేదు, దే ఆర్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్. సో టెంపరల్ కోహరెన్స్ అంటే ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ మెయింటైన్ ఓవర్ ఎ టైమ్ ఆర్ డిస్టెన్స్. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ వాట్ ఈస్ ద టెంపరల్ కోహరెన్స్ ఫినామినన్. దెన్ దీన్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే విజిబిలిటీ అనే దాన్ని విఎన్గా అనుకుంటే I maxima minus I minima divided by I maxima plus I minima is the intensity. If V is equal to 0, then we call incoherent sources, and V lies between 0 and 1, we call total coherence, and V is equal to 1, then it is a totally temporal coherence, completely totally temporal coherence. Total coherence ki length of the coherence, because temporal coherence is maintained over time and distance. Kabatti time ki distance ko relation undi. ఆ రిలేషన్ ఏ విధంగా ఇచ్చారంటే LC ఈజ్ ఈక్వల్ టు కోహరెన్స్ లెంగ్త్ విచ్ ఈజ్ ఈక్వల్ C ఇంటూ TC. TCని మనం టెంపరల్ కోహరెన్స్ టైం అనుకుంటే, LCని లెంగ్త్ ఆఫ్ ద కోహరెన్స్ అనుకుంటే, ఈ ఈక్వేషన్ C/δ అనుకుంటారు. కింద మనం చూసినట్టయితే సోర్సు, స్పెక్ట్రల్ విడ్త్, కోహరెన్స్ లెంత్ కనుక చూసుకుంటే, సోడియం ల్యాంప్కి ఆర్డినరీ సోడియం ల్యాంప్ విచ్ హ్యాస్ 2 lines which has coherence length is equal to 0.6 millimeters. When you coming to the helium neon laser, the coherence length is equal to 300 meters. To mean to say that the coherence is very length, the coherence length is very high in case of laser materials. Therefore, the laser materials are high applications towards halography and towards interferometric technique. Therefore, laser materials have this kind of vital applications. కోహరెన్స్ అన్నది ఇది ఒక్కటే కాకుండా మోనోక్రోమాసిటీ గురించి కూడా చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ U ఈజ్ ఈక్వల్ 1/TC అనుకుంటే, వేర్ U ఈజ్ అ ఫంక్షన్ విచ్ ఇస్ నథింగ్ బట్ as ΔF/F0 అనుకుంటే, U కనుక ఎక్కువగా ఉంటే మోనోక్రోమాసిటీ ఎక్కువగా ఉన్నట్టు. ఈ కోహరెన్స్ బ్రైట్నెస్ ఒకటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో బ్రైట్నెస్ ఇంటెన్సిటీ defined for thermal conductions it is 5 × 10⁻⁷, for laser materials it is 10⁻⁻10. And already I told you this has focusability. The focusability once again defined by the equation D is equal to FD by lambda. F and the focal length, DMO diameter of the lens, so diameter spot distance is equal to D, lambda is equal to wavelength of the laser source. ఇది ఇంకా అర్థం చేసుకోవాలంటే, డీప్గా అర్థం చేసుకోవాలంటే ఈ డయాగ్రామ్ యూస్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 మిర్రర్స్, ఇదేమో లేజింగ్ మెటీరియల్ యూఆర్ పుట్టింగ్ హియర్. లేజింగ్ మెటీరియల్ ఆర్డినరీ వితౌట్ ఎనీ అప్లై చేయకుండా నాన్ ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంటే లేజర్ రాదు. సో వెన్ యూ అప్లై పంపింగ్ బై మీన్స్ ఆఫ్ ఆప్టికల్ ఆర్ బై మీన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్, then the medium will get excited. When medium get excited, it gives its emission.
this emission, what happens when you apply two kind of beams of two kind of mirror, then it get reinforced, ultimately it reaches a threshold value, it come out from the columnated beam. This can be explained by this kind of equations. 2 gamma L is equal to minus 2 OC and RHR plus scattered loss plus absorption loss. ROC ante reflected of coupled mirror and HR is equal to high reflected coupled mirror. In this we have two mirrors, one is highly reflective, one is partially reflective. So, if he attains threshold value, then the laser beam comes out from here, so through OC. So, based on that we can obtain lasers. So, దీన్ని లేజర్ని అర్థం చేసుకోవాలంటే మూడు రకాల ప్రాసెస్లు ఇంపార్టెంట్. ఒకటి పాపులేషన్ ఇన్వర్షన్, ఒకటి స్టిమ్యులేటెడ్ ఎమిషన్, ఒకటి పంపింగ్ సోర్స్. పంపింగ్ సోర్స్ కెన్ బి ఆప్టికల్ ఆర్ కెన్ బి ఎలక్ట్రికల్ ఆల్సో. దీని కింద ఈక్వేషన్తో మనం చెప్పచ్చు. 2 gamma L is equal to like this, where gamma is nothing but as gain media. So, gain media length is equal to L, then ROC is equal, already told you, reflectance and scattering loss. When you want to increase gain, then the gain is taken by the threshold frequency, which so that the scattering loss and absorption loss will decreases. When they decreases, the gain increases. When the gain increases, naturally the lasing source also increases. దీని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి మూడు రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి స్పాంటేనియస్ ఎమిషన్, ఒకటేమో స్టిమ్యులేటెడ్ ఎమిషన్, ఒకటేమో స్పాంటేనియస్ ఎమిషన్. మనం ఈ డయాగ్రామ్ చూసుకున్నట్లయితే దీంట్లో గ్రౌండ్ స్టేట్లో అన్ని ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ ఆక్యుపై ఉన్నాయి. వెన్ హియర్ లైక్ దిస్, దీంట్లో ఎక్కువ ఆటమ్స్ అన్ని ఆక్యుపై ఉన్నాయి. పైన ఎగ్జైటెడ్ సోర్స్లో ఆక్యుపేషన్ ఏమీ లేదు. వెన్ యూ అప్లై సమ్ సోర్స్ ఓర్ హియర్, ది గ్రౌండ్ స్టేట్ అన్ని పైకి వెళ్ళి ఆక్యుపై అవుతాయి. అంటే నౌ దిస్ కాల్డ్ పాపులేషన్. పాపులేషన్ మీన్స్ దట్ ది గ్రౌండ్ స్టేట్ ఆల్ పార్టికల్ atoms or molecules are occupied into that thing. When it retained inversion population means it's reverse. Then the first excited state occupied by all atoms and the ground state have less kind of atoms. So, attaining inversion population is one of the prerequisite characteristic feature for a material for a lasing material to come out. So, దాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకుందాం. ఈవన్ E2 మానిటర్ చూస్తే ఈవన్ E2 అనేది 2 ఎనర్జీ సోర్సెస్ అనుకుంటే, electron first the spontaneous absorption. Spontaneous absorption ante with source, the E1 particle going to the E2, this with source, we are applying a source here. Then second is spontaneous emission. Spontaneous emission means when the process from E2 to E1 is coming without any external source, the emission we call spontaneous emission. With source, the emission is called stimulated emission. So, spontaneous and stimulated emission, the spontaneous emission will give you the kind of triggering action. Then after that the laser beam will come. మనం ఇంకా దీన్ని డీప్గా అర్థం చేసుకోవాలంటే, ఆల్బర్ట్ ఐన్స్టీన్ what he has given proposed equation, these equations really laid a path for the development of that thing. దాన్ని కొద్దిగా మనం అర్థం చేసుకుందాం. ఇది E2 లెవెల్ ఎగ్జైటెడ్ లెవెల్ అనుకుందాం. E1 అనేది గ్రౌండ్ స్టేట్ అనుకుంటే, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ E1 is occupied is here more, then E2 is very less. So, now we call population is more. Now, దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక ప్రాబబిలిటీ P12 is equal to rho v into B12 అనుకుంటే, where rho v is equal to spectral density అనుకుంటే, B12 అనేది Einstein coefficient అనుకుంటే, then the probability for attaining from 1 to 2 we are giving this kind of expression. Similarly, in stimulated and spontaneous emission from E2 to E1, there are two kind of processes. One is the first term you give stimulated emission, then the second term A21 is called spontaneous emission. Then this equation can be presented by like this. So, absorption is equal to emission plus emission. So, absorption, stimulated absorption is equal to stimulated emission and spontaneous emission. ఇది మనం అర్థం చేసుకుంటే దీని ఈక్వేషన్ 2 గా అనుకున్నట్టే, ఇక్కడ అజంప్షన్ అనుకుందాం, N1 ఆటమ్స్ ఏమో ఎనర్జీ E1 అని, N2 ఆటమ్స్ ఏమో ఎనర్జీ E2 దగ్గర ఉన్నాయనుకుంటే, దెన్ ది డెన్సిటీ అన్నది రో v ని ఈ విధంగా క్యాలిక్యులేషన్లో మనం అనుకుంటే A21 by B21 అండ్ N1 by N2 లైక్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ A21 అనేది కోఎఫిషియంట్, B2 అనేది కోఎఫిషియంట్. A21 అనేది సెకండ్ లెవెల్ నుంచి ఫస్ట్కి వచ్చినటువంటి స్పాంటేనియస్ కోఎఫిషియంట్, B21 అనేది స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఫ్రమ్ 2 to 1 level. Similarly, N1 atoms or molecules occupied at energy E1 level and N2 is nothing but as atoms are occupied at E2 energy levels. ఈ ఈక్వేషన్ మనం N2 by N1 is equal to exponential E2 minus 7 ఈ విధంగా అనుకుంటే, ఈ ఈక్వేషన్ నుంచి మనకి ఏమర్థం అవుతుందంటే, rho v is equal to ratio of A21 by B21 divided by this equation.
So, rho v is nothing but a spectral density or energy density. This also can be explained by the Planck's law. When you compare this equation and this equation, ultimately what we are getting is A21 by B, A21, A221, B221 is equal to ఈ విధంగాను B122, B21 is equal to 1. అంటే spontaneous emission and spontaneous absorption are one and same. So, that have gone one conclusion we are arriving here, and second conclusion what we are getting is the h nu by k T is very less than 1. This really gives a very fundamental statement that the ratio of the coefficients are once again depend upon the h nu. H nu is nothing but as E 2 minus E 1. So, the ratio of coefficients are depends upon the frequency. This frequency is nothing but as lies in microwave region. ఇది ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ విత్ లేజర్ మెటీరియల్స్కి వచ్చింది. సో, మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హెచ్ న్యూ బై కేటీ ఈజ్ వెరీ లెస్ దాన్ 1. దీని నుంచి మనం ఈ కాన్సెప్ట్ వస్తుంది. ఇఫ్ N1 N2 కన్నా ఎక్కువగా ఉంటే ఇది స్పాంటేనియస్ డామినేట్స్ అవుతుంది. సో, N2 వెరీ గ్రేటర్ దాన్ ఉంటే పాపులేషన్ ఇన్వర్షన్ వస్తుంది. దెన్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ వస్తుంది. ఇప్పుడు మోస్ట్ ఆక్యుపైడ్ స్టేట్ E2 ఇస్ వెరీ వీక్ అవుతే స్టిమ్యులేటెడ్ వస్తుంది. సో, ది నెససరీ అండ్ prerequisite condition for a lasing material is population inversion. This is very important. If you attain population inversion only, stimulated emission will comes, and this stimulated emission will triggers the spontaneous emission comes. This spontaneous emission triggers the stimulated emission, in turn gives you a laser beam. N2 by N1 whatever you are getting explanation, it cannot possible by thermal excitation. It is only possible by a means of optical and electrical. This conclusion was got based on this equation, because this is dependent on delta E, which is nothing but as h nu. So, దీని నుంచే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక ఊహాత్మకమైన హిపోథెసిస్, ఇది ప్రాక్టికల్గా రాలేదు. ఇది 2 decades అయిన తర్వాత this Charles Townes and Chivallo, they made this kind of laser materials by using this kind of principle, and they got patent. Then Townes got Nobel Prize in this contribution in year 1964 by based on this application. So, Albert Einstein what he has given the hypothesis made into practical in the year 1964 by these 2 people who got Nobel Prize combinedly. This is madam the literature what we have. Characteristics of the laser. So, very elaborately you have discussed about the characteristics of laser light. We have discussed so many things like coherence, monochromacity, brightness, intensity, and we have also discussed about the spontaneous emission, the stimulated emission, and also the population inversion, all these the characteristics of the lasers. But we know that laser is a powerful source of light which has the extraordinary properties which do not see in ordinary lights like tungsten and mercury lamps, like that we do not see such kind of properties in ordinary lights. And we all know that laser light has some properties like interference, diffraction, and also the polarization, all these properties light has. So, now you demonstrate these properties about the interference, diffraction, polarization by doing some experiment. Thank you. Yeah. We see this particular thing on the chart, screen like thing, a dark one here. This is called a pointer laser. A pointer laser is a very useful one, not only showing these things at the various points here, but also it is used in civil engineering, where leveling and putting in one plane, all these things are achieved using pointer lasers. So, here we will try to see some of the demonstration experiments using this pointer laser, because it is very simple to use this particular one. Here the optics part of physics has got some particular topics called interference. Interference is being done using monochromatic sources like sodium light, and some equipment using the sodium light are being used in our laboratories, and they are elaborate and more time consuming experiments. Whereas,
using a pointer laser, even in your theory classrooms, we will be able to show some of the concepts of optics. Here this particular one is called biprism. This biprism is nothing but a glass plate being ground on this side as well as that side with an angle of 30 seconds here and 179 degrees at this edge. So, it forms a wedge. Once it forms a wedge, when we make a light source to fall on the wedge, we will be able to observe two light sources. I am sure you will be observing two light sources on the monitor, and these two light sources are now coherent sources. Once they are coherent sources, they will produce interference. This is called Fresnel's double biprism. Fresnel used this concept of coherent sources and produced an interference by the method of division of wavefront. Whenever a beam moves in this direction, a wavefront is moving. This wavefront, when it falls on this, is getting divided. So, the division can be understood. Without the biprism, it is only one beam. With the biprism, we will get two beams. I am sure you are all seeing the two beams, and you will try to enjoy this. And from this, we will see the effects of the interference as bands and other things. Another simple one is refraction. With the prism, as it passes through the prism, it will get dispersed. Because it is monochromatic, you will not get any different colors. It is only refracted like that. And here we will use another simple arrangement. This arrangement is, I have taken a simple razor blade and broken it into two pieces and purposefully adjusted in such a way that there is a opening. In physics, we will call it opening as a slit. This slit is having almost 0 thickness at the bottom and slightly increasing at the top. So, when I focus this onto the bottom, light will not pass through, it will not show. As I increase the height of this, we will observe that there is a pattern. This pattern is called diffraction pattern. We will observe on the screen at this particular point, that is the diffraction pattern. So, this diffraction pattern is having a variable thickness of the slit. As the slit width is reduced, we will find central principal maximum is getting more widened and widened. That is what we appreciate in diffraction bands. When we go to higher levels, we will see the bands are central principal maximum is not wide, but it is showing a number of side bands on either side of it. So, this particular thing is explaining us the diffraction. This is diffraction due to a single slit. Suppose we are able to increase the number of slits, then what will happen? The diffraction pattern will change something like this. So, we will get more number of maxima. In this particular case, this is called a grating. The grating is 2000 lines per inch grating. We are finding 4 this side, 4 that side, 4 level spectrum, we will get that. Suppose we have another grating of 2000, I am keeping this one vertically and this one horizontally. This will form what is called a pattern. We will find this pattern both x direction and y direction.
So one grating is producing the grating effect in the y direction, another one is producing that effect in the x direction. So we will get these parts. In fact, scientists have extended this two-dimensional grating concepts into three-dimensional one and ultimately achieved by what is called a Lave experiment. This grating of course is a 15,000 lines per inch. We will find less number of spots. So here we will find 2 on this side and 2 on that side, that is the spectrum. As the number of lines are increased more and more, we will find the number of spots are getting reduced. Now we will try to use the concept of polarization. These are two polaroids. This is a polaroid and this is another polaroid. On this polaroid, there are these divisions in the degrees are being shown. These two polaroids, I have fixed it onto a small tube so that it forms a single system, and it is convenient for me to show this particular one. Now, this laser beam on the screen is unpolarized laser beam. Now, when it passes through this system, it will be polarized by one, and that polarized beam is analyzed by the other one. So, I will try to rotate this. You will observe that the beam is bright and beam will become dull, and it will be ultimately extinguished. It will be not be there, because this particular angle is the angle of this plane of polarization, the angle of plane of polarization of this particular one. Both of them are perpendicular to each other, then only the light coming out is extinguished. So, this can be demonstrated so easily using a laser pointer. Now, I am rotating it further, we will find the beam in the form of a spot. As I rotate further, we will find that this particular beam becomes extinguished once more. So, the first extinguishing arrangement and next extinguishing arrangement both are differed by 180 degrees. So, you will be able to understand that the plane of polarization of one of the polarizers and plane of polarization of the second polarizer both are perpendicular to each other only at 180 degrees opposite, and at all the remaining things they will be beam available, and we will see the light intensity. When the intensity is maximum, that means both the planes of polarizations are parallel to each other, and hence we will find the intensity is maximum. So, simple polarization. ఒక్క నిమిషం సార్, మనకి ఏదో ఒక ఫోన్ కాల్ వచ్చినట్లుంది. ఆ ఫోన్ కాల్ అటెండ్ అయిన తర్వాత మళ్ళీ మనం దీన్ని కంటిన్యూ చేద్దాం. హలో హలో, ఎవరు మేడం? ఈ లేజర్ సిస్టమ్ మీద క్లాస్ వస్తుంది కదా. హలో, ఎవరండి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్తారా అండి? నా పేరు గౌతమ్ మేడం, నేను నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? అప్పుడు ఇప్పుడు ఈ లేజర్స్ మీద క్లాస్ వస్తుంది కదా. అవును. అయితే మేడం, ఇది మెడికల్ ఫీల్డ్ లో కానీ, అంటే ఏ ఫీల్డ్ లో లేజర్ లైట్ ఎక్కువగా యూజ్ చేస్తారు, దాని యొక్క యూసెస్ ఏంటి అనేది నాకు కొంచెం చెప్పండి మేడం. నేను కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నాను ఎట్ ది సేమ్ టైం. ఓకే, నాకు బోత్ సైడ్ లో యూజ్ అయ్యేటట్టుగా చెప్పండి. అంటే దీని యూజెస్ ఏంటి, వీటిని ఎట్లాగా యూజ్ చేస్తారు, వీటి ఫ్యాక్టర్స్ ఏంటి అవి చెప్పాలి మేడం. ఓకే గౌతమ్ గారు, తప్పకుండా మీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాము. మనకి ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ సార్ చూపిస్తున్నారు. ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత అసలు ఈ లేజర్ దేంట్లో మనకి ఎక్కువ ఉపయోగం, పర్టికులర్గా మెడికల్ ఫీల్డ్లో వాటి యొక్క ఉపయోగాలు ఏంటి అనేది కూడా మేము తప్పకుండా కవర్ చేయబోతున్నాము. ఇప్పుడే ఆన్సర్ చేస్తారా, ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత చేసేయచ్చు? చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, రూబీ లేజర్ అని ఒకటి ఉంది. రూబీ అంటే మనకి న్యాచురల్లీ అక్కరింగ్ జెమ్ అని ఒకటి ఉంటుంది. అది కొంచెం ఎరుపు రంగులో ఉంటుంది. దానిలో ఏముంటుందంటే Al2O3 అన్న అల్యూమినా, Cr2O3
అండ్ క్రోమియా. Cr2O3 Cr3+ అయాన్ ఫామ్లో ఉంటుంది. దీనివలన ఈ Cr3 డోప్డ్ అంటే చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. ఎంత తక్కువ క్వాంటిటీ అంటే 0.05 నుంచి 1% వరకే ఉంటుంది. ఆ ఉన్న యాటమ్స్ ఏం చేస్తాయంటే వాటికి ఇచ్చిన లైట్ని తీసుకొని, అంటే మనం కొంత ఎనర్జీ ఇవ్వాలి, ఇవ్వకుండా అయితే మనకి ఏమీ రాదు, అందుకని ఎనర్జీ ఇస్తాము. Cr3+కి 2 బ్యాండ్స్ ఉన్నాయి. ఒకటేమో గ్రీన్ బ్యాండ్, ఇంకోటేమో బ్లూ బ్యాండ్. ఈ 2 బ్యాండ్స్లో వాటిని పైకి తీసుకెళ్ళిపోతుంది. మానిటర్ మీద మీరు గమనించవచ్చు, ఈ రూబీ లేజర్కి సంబంధించిన డయాగ్రామ్ ఉంది. ఈ Cr3+ గ్రీన్ బ్యాండ్ బ్లూ బ్యాండ్లో రెండిట్లో తీసుకొని ఎనర్జీ తీసుకొని పైకి వెళ్తుంది. ఆ Cr3+ క్రోమియం అయాన్స్ దే విల్ ట్రాన్స్ఫర్ ఎనర్జీ టు ది అల్యూమినియం యాటమ్స్. క్రోమియం యాటమ్స్ ఏమో ఎనర్జీ తీసుకుంటాయి ఈజీగా, అది అల్యూమినియంకి ట్రాన్స్ఫర్ చేస్తాయి. అది ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అదొక మెటాస్టేబుల్ స్టేట్ అని దాన్ని ఐడెంటిఫై చేసుకొని దానికి తగ్గ విధంగానే పవర్ ఇస్తారు, కొంచెం స్లైట్లీ ఎక్కువ ఇస్తారు. ఇప్పుడు ఈ 2 బ్యాండ్స్ నుంచి మెటాస్టేబుల్ స్టేట్ మీదకి వచ్చిన తర్వాత అది అక్కడ ఎక్కువసేపు నిలుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఏ బ్యాండ్స్లో ఏ ఎనర్జీ లెవెల్స్లో ది యాటమ్ ఎక్కువసేపు ఉంటుంది, తక్కువసేపు ఉంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్. దీన్ని ట్రాన్సిషన్ ప్రాబబిలిటీస్ మీద ఐన్స్టీన్ క్యాలిక్యులేట్ చేశాడు. తర్వాత సైంటిస్టులు అందరూ క్యాలిక్యులేట్ చేశారు. ట్రాన్సిషన్ ప్రాబబిలిటీస్ తర్వాత దాని టైమ్స్. ఇప్పుడు ఈ బ్లూ అండ్ గ్రీన్ హయ్యర్ లెవెల్స్కి వెళ్ళిన తర్వాత మీరు దాన్ని దాదాపు 1 మైక్రోసెకండ్ 1 నానోసెకండ్ పాటు అది ఉంటుంది, వెంటనే ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. ట్రాన్స్ఫర్ అయిన ఎనర్జీ మెటాస్టేబుల్ స్టేట్ అల్యూమినియంకు ఎట్లా వెళ్తుందంటే అక్కడ ఎక్కువసేపు ఉంటుంది, అంటే దాదాపు 1 మిల్లీ సెకండ్ దాకా ఉంటుంది. అంటే 10⁶ టైమ్స్ దాదాపు ఆ ఆటమ్స్ అక్కడ అల్యూమినియం ఆటమ్స్ ఉంటాయి. క్రోమియం ఎనర్జీని బై కొలిజన్ అల్యూమినియంకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది హయ్యర్ బ్యాండ్కి వెళ్తుంది. హయ్యర్ బ్యాండ్ నుంచి మెటాస్టేబుల్ స్టేట్ తీసుకొచ్చి అక్కడ దాన్ని అట్టిపెట్టడం అన్నది మన ఇంపార్టెంట్ వెంచర్. అది అచీవ్ చేయగలిగితే లేజర్ వస్తుంది. అక్కడి నుంచి మెటాస్టేబుల్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి వచ్చేటప్పుడు ఆ రెండింటికి డిఫరెన్స్ ఉన్న ఎనర్జీ లెవెల్ 1.79 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ లెవెల్ ఉంటుంది. దీనికి కరస్పాండింగ్ వేవ్ లెంత్ 694.3 నానోమీటర్స్ ఆర్ 6943 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. ఇది రెడ్ రీజియన్లో ఉంటుంది, అందుకని దీన్ని రెడ్ రీజియన్కి సంబంధించిన రూబీ లేజర్ అంటారు. ఈ రూబీ లేజర్ని ఉపయోగించి డెర్మటాలజీలో శరీరం మీద మెలనిన్ అన్న చుక్కలు లాంటివి ఉంటే దాన్ని వాడి ఆ చుక్కలని తీసేసే పద్ధతి శాస్త్రజ్ఞులు కొన్నేళ్ల కింద కనుక్కున్నారు. అది చాలామందికి ఉపయోగపడుతున్నది, అది వాడుకుంటున్నారు. ఇంక ఇది కాకుండా వేరే కొన్ని లేజర్స్ ఉన్నాయి. అవి హీలియం నియాన్ లేజరు, ND నెయోడిమియం, ఇట్రియం అల్యూమినియం గార్నెట్ లేజరు. ఇట్లాంటి లేజర్స్ అన్నిట్లలో ND యాగ్ లేజరు నియరర్ ఇన్ఫ్రారెడ్ రీజియన్లో ఆఫ్థాల్మాలజీలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒక ఉపయోగం ఏంటంటే మనిషి రెటీనా డిటాచ్ అవుతుంది. రెటీనా డిటాచ్ అవ్వటం అన్నది వన్ ఆఫ్ ద వెరీ అన్ఫార్చునేట్ థింగ్. అది షుగర్ పేషెంట్కి అవుతుంది ఎక్కువగా. షుగర్ పేషెంట్కి ఎందుకు అవుతుంది అంటే అందులో మనకి షుగర్ పేషెంట్కి వచ్చిన ట్రబుల్ ఏంటంటే బ్లడ్ వెసల్ని స్టిఫ్ చేస్తుంది. ఆ స్టిఫ్ కావటం వలన అది స్టిఫ్ అయి బద్దలై ఒక రక్తం చుక్క వచ్చేస్తుంది. ఇది చాలా మైన్యూట్ చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ కాబట్టి కంటి లోపల రెటీనా దగ్గర, దాన్ని మెడికల్ ఫీల్డ్లో ఫండస్ అని కూడా అంటారు. అది ఫండస్లో ఒక భాగం డ్యామేజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఇట్లయే వదిలేస్తే మెల్లిమెల్లిగా అది పాకుతూ అన్ని పార్ట్స్ ఆఫ్ ది ఫండస్ లేక రెటీనా
ప్రభావితం చేస్తుంది. అప్పుడు ఆ రెటీనాని ఇంకా డ్యామేజ్ పెరిగిపోతుంది. ఎక్కడెక్కడ డ్యామేజ్ అవుతే అక్కడక్కడల్లా మనిషికి కనిపించదు, అంటే గుడ్డితనం వస్తుంది. గుడ్డితనం అన్నది 100% గురించి మనం మాట్లాడతాం, కానీ ఆ భాగం రెటీనాలో మటుకు కనిపించదు. అంటే అంత భాగానికి మనిషి గుడ్డివాడైపోతాడు. అంటే నాకు ఇటు పక్కన చూస్తుంటే మధ్యలో కనుక రెటీనా డ్యామేజ్ అయితే మధ్యలో కనిపించదు. అప్పుడు నేను ఇట్లా తిరిగి చూడాల్సి వస్తుంది, లేకపోతే ఇటు తిరిగి చూడాల్సి వస్తుంది. సో ఆ విధంగా రెటీనా డ్యామేజ్ అయిన దాన్ని పెరిగి అన్ని వైపులకి వెళ్లకుండా మిగిలిన భాగాన్ని రక్షించేందుకు ఎన్డీయాగ్ లేజర్స్లో కొన్నిటిని వాడి ఆ రెటీనా పార్ట్లో ఎక్కడైతే డ్యామేజ్ అయిందో ఆ పార్ట్ని అన్ని వైపులా కట్ చేసేస్తారు డాక్టర్ గారు. అంటే అది ఎక్స్టెండ్ కాదు, ఇంకా అది అక్కడ ఆగిపోతుంది. కానీ షుగర్ కంట్రోల్ ఉండి తీరాలి. బాడీలో షుగర్ కంట్రోల్ లేకపోతే, షుగర్ బాగా ఎక్కువ ఉంటే మిగిలిన వాటికి ఎక్స్టెండ్ అవుతుంది. అందుకని ఈ ఆపరేషన్ ద్వారా జరిగిన సహాయంతో పాటు మిగిలిన మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇదొక్కటే కాకుండా బాగా ఎక్కువ యాంగ్యులర్ విజన్, అంటే హ్రస్వ దృష్టి, దగ్గరి వస్తువులు మటుకే చూడగలగటం, దూరంది మటుకే చూడగలగటం, ఇట్లాంటి సమస్యలు ఉన్న కొంతమంది పేషెంట్స్లో వాళ్ళ ఐబాల్ కర్వేచర్ని కూడా మార్చగలిగే స్తోమత లేజర్స్ ద్వారా డాక్టర్లు, ఆఫ్థాల్మాలజిస్టులు సంపాదించగలిగారు. వాళ్ళకి అది చాలా గొప్ప ఉపయోగకరమైన విషయము. ఇది కాకుండా ఎండోస్కోపీ అని ఒకటి ఉంటుంది. ఈ అలిమెంటరీ కెనాల్ అంటాం, నోటి దగ్గర నుంచి చివరికి ఎండ్ వరకు ఉండేది. అలిమెంటరీ కెనాల్ ఈ భాగం నుంచి లోపలికైనా వేయచ్చు. ఒకవేళ ఇంటెస్టిన్స్ కనుక ఏమన్నా ఇబ్బందులుగా ఉంటే అక్కడి నుంచి కూడా అది వేస్తారు. కాబట్టి ఎక్కడ వేసినా కూడా దాని ద్వారా ఒక ఆప్టికల్ ఫైబర్ ద్వారా లేజర్ని పంపించి ఆ పార్ట్ని గమనించి ఆ పార్ట్ని ఎట్లా ట్రీట్ చేయాలి అంటే చూడటం ఒకటే కాకుండా కొన్ని రకాల లేజర్స్ తోటి ఆ పల్స్ పంపించేసి ఒకవేళ బ్లీడింగ్ కనుక అయితే కాటరైజ్ చేసేసి ఆ బ్లీడింగ్ ఆపగలిగిన శక్తి డాక్టర్లకు. దీంతోపాటు కొన్ని ఆపరేషన్స్ చేయటానికి కీ హోల్ సర్జరీ అని అంటుంటారు. ఈ కీ హోల్ సర్జరీలో కూడా లేజర్స్ వాడుతుంటారు. ఈ విధంగా మెడిసిన్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి లేజర్స్ వల్ల. చాలా డీటెయిల్గా ఆన్సర్ చెప్పారు సార్. మనం ఎక్స్పెరిమెంట్ చేస్తూ మధ్యలో ఆగిపోయాము. ఇప్పుడు మీరు పోలరైజేషన్ గురించి చెప్తూ ఉన్నారు. ఒక్కసారి చెప్పేసే తర్వాత మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజర్స్ కూడా మనకి సిలబస్లో ఉంది పిల్లలకి. హీలియం నియాన్ లేజరు, రూబీ లేజర్ ఆల్రెడీ మీరు కొంచెం టచ్ చేశారు. అట్లాగే మనకి ఎన్డీయాగ్ లేజర్ ఇవన్నీ కూడా మళ్ళీ మనకి ప్రసాద్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇందాకటి ప్రిజం ఏమో క్రౌన్ గ్లాస్ ప్రిజం. ఈ క్రౌన్ గ్లాస్ ప్రిజం మనకి జస్ట్ రిఫ్రాక్షన్ ఇచ్చింది కదా. ఇప్పుడు ఇచ్చే ప్రిజం క్వార్ట్జ్ ప్రిజం. ఈ క్వార్ట్జ్ ప్రిజంలో మనకు ఒక స్పాట్ బదులు 2 స్పాట్స్ వస్తాయి. ఇది మీరు ఇంకొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇది ఒకటే స్పాట్ వస్తుంది, ఇది గ్లాస్. ఇదేమో క్వార్ట్జ్ క్రిస్టల్ తోటి చేయబడింది, ఇది 2 స్పాట్స్ వస్తాయి. దీనిని డైక్రాయిజం లేక డబుల్ రిఫ్రాక్షన్ అని కూడా అంటుంటాం. ఈ డబుల్ రిఫ్రాక్షన్లో ఒక స్పాటు, రెండో స్పాటు అన్న వాటిని మనం ఏమంటామంటే ఆర్డినరీ, ఎక్స్ట్రాఆర్డినరీ అంటాం. ఈ ఆర్డినరీ, ఎక్స్ట్రాఆర్డినరీ అన్న 2 కూడా పోలరైజ్డ్ బీమ్స్. అందుకని వాటి పోలరైజేషన్ డైరెక్షన్స్ మనకి మానిటర్ మీద 2 స్పాట్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఆ కనిపించే స్పాట్స్ని నేను ఈ పోలరైజర్ని తిప్పుతున్నప్పుడు ఒక స్పాట్ వ్యానిష్ అవుతుంది, ఆ తర్వాత ఇంకో స్పాట్ కనిపిస్తుంది. అంటే ఇది ఆ పోలరైజేషన్ డైరెక్షన్కి సంబంధించింది. ఇప్పుడు నేను రెండో స్పాట్ వ్యానిష్ అవుతుంది, ఒరిజినల్ స్పాట్ కనిపిస్తుంది.
ఆ విధంగా మనము ఒక స్పాట్ కనిపించకుండా ఉన్నప్పుడు దాని పోలరైజేషన్ డైరెక్షన్ పర్పెండిక్యులర్ టు అనదర్ పోలరైజేషన్ డైరెక్షన్ ఆఫ్ అనదర్ స్పాట్. అది మనము ఈ పాయింటర్ ద్వారా బాగా తేలిగ్గా పాయింటర్ లేజర్ హెల్ప్ తీసుకొని అది చేసుకోవచ్చు. ఈ విధంగా పోలరైజేషన్లో నేను సమయాభావం వలన కొన్నే చూపించగలిగాను, ఇంకా చాలా చూపించవచ్చు. ఓకే సార్. సో ఇంతదాకా మీరు అది ఇంటర్ఫియరెన్స్, పోలరైజేషన్, డైఫ్రాక్షన్ గురించి ఒక చిన్న డెమో ద్వారా మనం చెప్పగలిగాము. నిజానికి స్టూడెంట్స్ ఇవన్నీ ల్యాబొరేటరీలో చేస్తున్నప్పుడు దే విల్ బి సో మచ్ ఎగ్జైటెడ్ అనమాట. ఈ లేజర్ని ఉపయోగించి లైట్ వేవ్స్ చూడడము, పోలరైజేషన్ ఎలా జరుగుతుంది, ఇంటర్ఫియరెన్స్ అండ్ అంతవరకు వాళ్ళు థియరిటికల్గా చదువుకొని ఉంటారు. బట్ వెన్ దే కమ్ ఇన్ టు ద ల్యాబొరేటరీస్ ఫర్ ద ప్రాక్టికల్ purposes, they'll be so excited to do this experiment when we have the practical classes. So like that, sir, we have different types of lasers we come across in our syllabus, like glass lasers, chemical lasers, dye lasers, metal vapor lasers, solid state lasers. So we have so many types of lasers, but among those lasers we have some very very important like helium neon laser, luby laser, like ND యాక్యులేటర్స్, ఇవన్నీ కూడా మనకి సిలబస్లో పిల్లలు చదువుతూ ఉంటారు. సో మనం వాటిని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్ టు ది స్టూడెంట్స్. కాబట్టి వి విల్ లిమిట్ దీస్ టైప్స్ ఆఫ్ లేజర్ టు ది helium neon laser and luby laser and ND యాక్యులేటర్. Now Prasad garu, can you show that helium neon laser and other types of lasers also? మేడం, ఇది మానిటర్ చూసుకుంటే హీలియం నియాన్ లేజర్ అనేది 1961లో బెల్ ల్యాబొరేటరీస్, లిఫోన్ బెల్ ల్యాబొరేటరీ వాళ్ళు కనుక్కున్నారు. ఇది ఎలా కనుక్కున్నారంటే దే హ్యావ్ టేకెన్ ఎ వాక్యూమ్ చేంబర్ ఇన్ దట్ 10:1 రేషియోలో 10 times helium is there, 1 is neon gas is there. They filled up in here and they put it 2 mirrors over here, one side here, one side here, then applied a voltage on that. When gas get ionized, these electrons of helium attacks to the neon liberated by this will understood by the spectrum. Helium atom, when you apply pumping the energy, then ground state of helium atoms will go to the higher energy level. This higher energy level is becomes a metastable state. Therefore, the helium atom, what happens, it collides with the neon atoms, then thus that is the reason the neon atom get excited. The helium atom reached about the exact metastable state cannot come back to here because of selection rule, just forbidden kind of things. Therefore, the helium atom which are excited state cannot come to the ground state of helium atom. So what they do is they these excited helium atoms attacks with the ground state of the neon atom. Therefore, the neon atoms will excite to the higher levels. So this can be understood by this equation, madam. He complex plus Ne forms He complex. So this excited helium, when reacts with neon, it becomes ordinary helium and neon becomes excited. When neon becomes excited, the energy levels are raises to here. Now what happens is the helium and neon chosen so compatibility, because of that the energy levels of higher energy of helium atoms and the energy levels of neon atoms, they are almost similar kind of things. Therefore, degeneracy will exist. The degeneracy when exists, then there is a transition in that into that thing. So this can be understood easily by this diagram, madam. The ground state, we have excited helium states, so which in turn gives you the energy to the ground state neon atoms, then go to the high level. If you look into that, this we have given kind of thing 3s, 1s configurations. So the capital S, when you are representing according to the atomic rules, the left side whatever you are giving, it gives about the permissible values of orbital angular momentum. Then the right side generally we will put you about the total angular momentum of the system. Now here the atoms who are reached here cannot come back here, already told you it is on account of selection rules. When coming to these levels, then 5s level there is a quite possibility this 5s levels and the 4s levels and 4p level. If you clear to the 3s level, 4s level, 5s, in between you have 3p, between 4s and 5s we have 4p. Then if transition occurs from 5s level to 3p level, we will get 443 nanometers laser output. Then 5s to 4p level, these 3391 nanometers laser output will come. In that 5s to 3p level, which is given 633, it is a more pronounced laser beam is coming to here. After coming to this is once again a metastable state. So here the atoms they spend more time here, less time here, and coming to here and spends more time.
while giving the laser beam, by giving the laser beam, it becomes de-excited. On account of de-excitation, it reaches to the 3s level. From that, it goes to the ground state atom. So, when the ground state atom get excited, and after that reaction of giving the laser beams and it coming to the ordinary state, this process repeats on like this. So, this is the helium and neon lasers principle. Now, coming to the neodymium yttrium lasers, then we have 4 levels here. When this is a solid state laser example, when you give energy optical sources, then the atoms will go to the higher level. From this higher level, it come to here, it is a non radioactivity decay. From that, on account of stimulated emissions, it gives laser beams. Then from that, it giving slowly decaying and goes to the ground state. Here we are representing 4 is total angular momentum of the possible orbital momentum, and the 1/2 is represents about the total angular momentum of the system. So, this is the representation given by the multi-atomic spectroscopic people. So, generally they will give this kind of representations. This is clearly given, madam. These are all energy levels we have given here. These are high energy levels and E2 even here, and by optical pumping the atoms are going here on account of fast non-radioactive decay, nothing but is a spontaneous, and this spontaneous triggers the stimulated emission, in turn which gives you the lasing action. Then after that it gives yielding to that and goes to the ground state. This clearly pictures about the neodymium yttrium lasers. In brief, the evolution, if you look into the history of evolution right from 1960 to 2010, the development of the history up to 1970 is a little bit linear, and after 70 to 80 it almost saturated. From 1990 onwards, the evolution of the laser becomes more predominant. You see this, there is a steep wave curve is there, and looking to the focusing point 10 to the power 10, 10 to the power 13, 20, 20. Now, this is atomic era. The 10 to the power 13 focusing point, people use atomic era, and there is a plasma era, this is called positron electron era, then quark era. So, this was the overall development of the lasers throughout from 1960 to 2010. These are the pictures. హోలోగ్రామ్ అంటే మనం జనరల్లీ అప్లికేషన్స్ చెప్పేటప్పుడు హోలోగ్రఫీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్లికేషన్ ఆఫ్ లేజర్ అని చెప్తాం కదా ప్రసాద్ గారు. సో అసలు హోలోగ్రామ్ అంటే ఏంటి, ఆ హోలోగ్రఫీ అప్లికేషన్ కూడా మనం ఎట్లా దీన్ని తీసుకోవచ్చు అనేది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? Madam, this holography technique was developed by now construction of the hologram also made by lasers only. Now, and reconstructions also made by lasers only. Hologram, when you are putting laser source, we have collimated, it is a beam splitter. Now, we have a real image here and virtual image here. Then, if you have image and image rays, reference beams and object beams, R and O causes the copying the hologram over here. Then if you want to monitor chip, if you show the monitor, full screen అంటే చేయండి. చూపిస్తా connection, madam. You look into the full screen. Now, this hologram here, we have laser source here, we have lens over here, there is a beam splitter, and we have R represents reference beams and O represents object beam. This is a reconstruction of the hologram. Then in the construction of the hologram, the superimposing of object beams as well as reference beams, they form a copying in the hologram in the plate. Hologram plate is formed. In reconstruction, we have virtual image and we have real image, we are reconstructing to that thing, and means we are framing a 3-dimensional kind of concept over here. So, this is a hologramic principle. And another example of the lasers are excited lasers, that is called dimer. XMS is nothing but as excited lasers. So, excited dimers. So, they have different kind of wavelengths are there, and different kind of wavelengths they use for high surgery. So, he has given argon fluorine 193, krypton fluorine, xenon bromine, xenon chlorine, xenon fluoride. So, many beams are there, they are useful for the surgery applications, for eye surgery applications. So, depending upon the spot density and spot values, they use for right from the burning the tissues or burning of the tender tissues kind of things. So, they use this kind of lasers for the lithographic and eye surgeries, madam.
Okay, so far we have discussed about the types of lasers also, particularly helium, neon and NdR lasers, and about the holography also you have explained very well, sir. Puranandan garu, manaki we have very less time in fact, so please can you throw a light. We know that lasers are classified according to their hazardous effects. So, you please just throw light on that topic. We have only 2 or 3 minutes more. First and foremost thing is a pointer laser looks like this. We have already seen. Even this is dangerous to the cornea for eye. So, all the children, youngsters, old people, it is a warning to everybody not to see the laser directly into the eye. It should be seen on a wall or on a screen. This is very important. Whether the laser beam is very small, low power, medium power, high power, whatever it is. Second thing is a qualified doctor, ophthalmologist or dermatologist or surgeon only is entitled to use it onto the body. All others should not use it. This is a standing instruction to everybody. While it is like this, there is a very peculiar thing in defense. There are laser arms. They are really very dangerous, but war itself is dangerous. So, lasers are also dangerous. They will go along with that and they produce hazardous things. There are some regulations. If you see the monitor, the regulations are regulations of class 1 and class 2 etc. are there. They are all hazardous, and we will see that regulation class 3R, class B, 3B, class 4, they are all high power and very hazardous things, not just for the eye or for the body, everything. So, everybody must take lot of care. These days these are available on the street for purchasing. So, they should not spoil their long viewing life. Eye should be taken care sufficiently and they should not damage themselves. Very good, sir. Sir, so many thanks to Ravi Prasad garu and Puranandan garu. మీరు ఇద్దరు ఈ స్టూడియోకి వచ్చి చాలా చక్కగా లేజర్స్ గురించి, టైప్స్ ఆఫ్ లేజర్స్ గురించి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లేజర్స్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అంతేకాకుండా ఈ హజార్డస్ కూడా ఎలా ఉంటుంది, లేజర్స్ హజార్డ్స్ ఎట్లా ఉంటాయి అనేది కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేసాం. ఎందుకంటే నవ్వే డేస్ మనం చాలా వింటున్నాం లేజర్స్ గురించి, పర్టికులర్గా మెడికల్ ఫీల్డ్లో. Apart from medical field, we have so many fields where we can use the laser technology also. So, since the time is not available, we are forced to close this session now. Again in the next session when we have the teleconference, we will discuss about the various applications of laser in different fields. Thank you very much, sir. Thank you.